హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఇడ్లీతో బొంబాయి చట్నీ. అవును, బొంబాయి చట్నీ మీకు తెలుసా? బొంబాయి చట్నీ అని ఎందుకు అంటారో తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. ఈ చట్నీ చాలా టేస్టీగా, అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ఉంటుంది కదా, మిక్సీ పని లేకుండా. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ, పూరీలోకి చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. దీనికోసం అయితే టమాటా, ఆనియన్, ఆలు, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం నచ్చితే అల్లం తీసుకొని అన్నీ కూడా తాలింపు అయితే వేసేసుకోవాలి. అన్నీ మగ్గిపోయాక ఉప్పు, కారం కొంచెం వేసుకొని, పసుపు కూడా వేసుకొని, అందులో శనగపిండిని బాగా కలిపి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే, గుమగుమలాడుతూ ఉండే ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి చట్నీ ఇష్టం? ఇంకా డీటెయిల్గా కావాలంటే ఫుల్ వీడియో అయితే లింక్ పెడుతున్నాను, చూసేయండి.